హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనకి శ్రీ క్రోధీనామ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఆఖరి రోజైనటువంటి ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఏ రోజు ఎవరిని పూజించుకోవాలి, ఈరోజు ముఖ్యంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, దిష్టి దోషాలు నరదిష్టి పోవాలంటే ఏమి చేయాలి, ఆషాఢ అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచే మనకి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ ఈ శ్రావణ మాసం మొదటి రోజు నుంచి కూడా మనము శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటాము. అందుకు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏమిటి నైవేద్యం, ముఖ్యంగా ఈరోజు ఏమి పఠించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. అందరూ కూడా అమావాస్య అనగానే ఏదో కీడు జరుగుతుందని, మంచిది కాదని అనుకుంటారండి. కానీ అది తప్పు. ఇప్పుడు మామూలుగా ఏకాదశి, ద్వాదశి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి ముఖ్యమైన తిథులు ఉంటాయి కదండి. అలాంటి తిథులు దేవుళ్ళకు ఎంతో ప్రీతికరమైన రోజులు. మనము అనుగ్రహం కలగడానికి, దేవతల అనుగ్రహం కలగడానికి, శీఘ్రమే కలగడానికి విశేషమైన రోజులండి. మనం ముఖ్యంగా గమనిస్తే తమిళనాడులోని వాళ్ళు అమావాస్య రోజు, అందులో మనకి ఈ ఆషాఢ మాసం అంటే వాళ్ళకి ఆడి మాసంలో అమావాస్య రోజు చాలా విశేషంగా పూజలు చేసుకుంటారండి. అమావాస్య రోజుల్లో లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ కటాక్షం కోసము, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు పోవడం కోసము అమ్మవారిని విశేషంగా పూజిస్తాము. పార్వతి పరమేశ్వరులను కూడా పూజిస్తాము. అమావాస్య రోజులలో పితృదేవతల్ని పూజించుకోవడము, పిల్లలకి దిష్టులు, నల్ల తాళ్ళు కట్టుకోవడం, పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటే దిష్టి తీసుకోవడం, పాత గుమ్మడికాయలు మార్చడము, పూజ అంతా ఇంట్లో అయిన తర్వాత ఇంట్లో ధూపం వేయడము, ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య మనకి 2024వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ వస్తుందండి. మనకి ఈ యొక్క అమావాస్య తిథి అనేది 3వ తేదీ శనివారం సాయంత్రం 3:32 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 4వ తేదీ అంటే ఆదివారం రోజు సాయంత్రం 3:54 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఉన్నదే మనం లెక్కగా తీసుకుంటాము కాబట్టి అమావాస్య ఆదివారం వస్తుంది. ఆదివారము, అమావాస్య, ఆషాఢ మాసము ఇలా కలిసి వచ్చిన ఈరోజు చాలా విశేషం అండి. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా, దిష్టి దోషాలు, నరదిష్టి ఇలాంటివి ఉన్నా ఈరోజు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారిని ఈరోజు పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక డౌట్ అండి. మనకి లక్ష్మీ అమ్మవారిని అమావాస్య తిథి ఉన్నప్పుడు సాయంత్రం వేళలో పూజిస్తే చాలా మంచిది. అలా చూసుకుంటే 3వ తేదీ శనివారం రోజు సాయంత్రము చక్కగా చేసుకోవచ్చండి. లేదా చక్కగా 4వ తేదీ మనకి ఉదయం తిదే లెక్క కాబట్టి 4 ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. ఇంకా శనివారం రోజు సాయంత్రము చక్కగా నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ శని భగవాన్ని దర్శించుకొని మనము ప్రదక్షిణలు చేసి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసుకొని ఇంట్లో ఉన్న చక్కగా చేసుకొని వచ్చిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించుకుంటే కనుక చాలా అంటే చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. అంటే ఇంట్లో కూడా అంత ధూపం వేసుకుంటే, లేదు అంటే మనకి 4 పొద్దునైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే సాయంత్రం అయినా చక్కగా చేసుకోవచ్చు. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది అందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత రోజు నుంచే మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. అందులో మనకి అమావాస్య వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం చేస్తారు. మనకి శ్రావణ మాసం అంటే అమ్మవారు శుచి శుభ్రతలు ఎక్కడ ఉంటే అక్కడే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు, మనందరికీ తెలిసిందే కదండి. అందుకని చక్కగా మనము శనివారం ఉదయమే శుభ్రం చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే, అంటే మేము అమావాస్య అయ్యాకే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆదివారం రోజు సాయంత్రం, అమావాస్య అయ్యాక ఆదివారం సాయంత్రమే శుభ్రం చేసుకోవచ్చు. లేదంటే శనివారం పొద్దున్నే చేసుకొని సాయంత్రం నుంచి పూజ మొదలు పెట్టుకొని వరుసగా చేసుకుంటూ ఉండొచ్చండి. ఇంత విశేషమైన ఆదివారంతో కూడి వస్తున్న ఆషాఢ అమావాస్య రోజు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా ఈరోజు పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని, అందులో మనకి ఈరోజు చుక్కల అమావాస్య కూడా అండి. అందుకని ఇంటి ముంగట చక్కగా చుక్కలతో కూడినటువంటి ముగ్గు వేసుకొని, గడపకి పసుపు కుంకుమలు రాసుకొని, పువ్వులతో అలంకరించుకొని, ఇంకా కుదిరితే మనకి ఆకులు తీసుకొచ్చుకొని గుమ్మానికి అటు ఇటు పెట్టుకోండి, చాలా మంచిది. మనం గమనిస్తే ఈరోజు తెలంగాణ బోనాలు కూడా ఉంటాయండి ఆదివారం రోజు. గుమ్మం అలంకరించుకున్న తర్వాత మనము కూడా నిండుగా ముత్తైదులాగా చీర అది కట్టుకొని శుభ్రంగా శుచి శుభ్రతలతోటి ఉండాలండి.
ఇప్పుడు పూజా రూమ్లో చక్కగా మనము పటాలు ఎవరి ఇష్టాన్ని బట్టండి, అమావాస్య ముందు అనుకున్న వాళ్ళు క్లీన్ చేసుకుంటారు, లేదా అమావాస్య అయినాక వాళ్ళు పూజ అంతా అయిన తర్వాత అన్నీ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం కోసం చక్కగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకొని పువ్వులతో అలంకరించుకొని దీపానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. నేను చక్కగా అమ్మవారు కదండి, అందుకని కామాక్షి దీపాలు, ఇంకా ఉప్పు దీపము, మామూలు దీపాలు అన్నీ పెట్టుకున్నాండి. 5 లెక్కగా పెట్టుకున్నాను. ఈ ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ అండి చక్కగా ఉప్పు దీపమే పెట్టుకోండి. ఈ ఉప్పు దీపం పెట్టుకున్నప్పుడు మాత్రం తప్పకుండా అయితే నాన్ వెజ్ తినకూడదు. రోజు ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కూడా ఇంట్లో మనశ్శాంతి నెలకొంటుందండి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. రోజు ముఖ్యంగా మనము గౌరీ అమ్మవారిని కూడా పూజిస్తామండి. ఎందుకంటే రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే శుభకరమైన మాసము. మనము లక్ష్మీ అమ్మవారిని, గౌరీ అమ్మవారిని ఈరోజు నమస్కరించుకొని శ్రావణ మాసం అంతా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకునే ధైర్యాన్ని ఇవ్వమని, చక్కగా పసుపు కుంకుమలు నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించమని, ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండకుండా అంతా చల్లగా చూస్తూ ఇంట్లో శుభకార్యాలు జరగాలని చెప్పేసి ఈరోజు పూజించుకుంటాము. తోటి అక్షింతలతోటి, కుదిరితే కదంబ పువ్వులు దొరికితే కదంబం పువ్వులతోటి, మీకు ఏయి దొరికినానండి చక్కగా అమ్మవారిని చక్కగా పార్వతీ పరమేశ్వరుని స్వామివారిని చక్కగా పూజించుకుంటూ లక్ష్మీ అష్టోత్తరము, గౌరీ అమ్మవారివి, ఇంకా మనము లలిత సహస్రనామం ఈ చదువుకోవచ్చండి. ఇవన్నీ చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఓం శ్రీ గౌరీ దేవి నమః అని ఇలా 108 సార్లు చదువుకుంటూ కూడా స్వామి అమ్మవారికి అన్నీ సమర్పిస్తూ చేసుకోవచ్చు. ఈరోజు నైవేద్యంగా పాలతోటి చేసినవి పెడితే మంచిదండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి పాలతో చేసినవి ఇష్టము, ఇంకా గౌరీ అమ్మవారికి బియ్యంతో చేసినవి ఇష్టము. అందుకని చక్కగా పాలు బియ్యము కలిపి పరమాన్నం చేసి పెడితే ఇంకా తిరిగేముంది చెప్పండి. ముందుగా గణపతిని కూడా పూజించుకుంటామండి. గణపతిని పూజించిన తర్వాతనే మనము స్వామి అమ్మవారిని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథిని పూజించి స్వామి అమ్మవారిని అంతా పూజించుకుంటాము. ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని, తాంబూలం సమర్పించుకొని, కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే చక్కగా మామూలుగా పూజ అయినా చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని ఏమైనా చక్కగా పెద్దగా ఏమైనా స్వామివారికి అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటూ హారతి ఇచ్చుకోండి. ధూపం అయితే ఈరోజు సాయంత్రం టైంలో, అంటే శనివారం సాయంత్రం కానీ ఆదివారం పొద్దున సాయంత్రం కానీ ధూపం నిండుగా ఇల్లంతా కూడా వేసుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అమావాస్య రోజుల్లో సాయంత్రం వేళలో కనుక మనము ధూపం వేస్తే చాలా మంచిది. ఇక్కడతోటి ఇంట్లో పూజ అయిపోతుందండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కుదిరితే గ్రామ దేవతను దర్శించుకొని పూజించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆదివారంతో కూడి వచ్చిన రోజు అయితే పెరుగన్నము అమ్మవారికి పెడితే చాలా మంచిది. గ్రామ దేవతలు మనకి ఊర్లోకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కూడా కాపాడతారండి. అందుకు ధూపము 6-7 మధ్యలో వేయండి. చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది. మీకే అనిపిస్తుంది చూడండి కావాలంటే. ఈరోజు ముఖ్యంగా మనము చేయవలసిన ఇంకొక పని పితృదేవతల్ని పూజించుకోవడము. మనము ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత పితృదేవతలను కూడా వాళ్ళ దగ్గర మనం వండిని అన్నీ పెట్టుకొని పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నా, లేదు అనుకుంటే చేసినవి పెట్టి నమస్కరించుకున్నా కూడా పెద్దవాళ్ళ అనుగ్రహంతో మనకి అన్నింటిలో విజయం చేకూరుతుంది. అమావాస్య రోజుల్లో పితృదేవతల్ని స్మరించుకోవడం చాలా ముఖ్యము. ఈరోజు మనము చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులండి. అంటే ఇంటికి పాత గుమ్మడికాయ ఉంటే తీసేసి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడము, కలబందని కట్టుకోవడం, ఇంటికి నిమ్మకాయలు కట్టుకోవడము చాలా మంచిది. ఇలా చేస్తే కనుక ఇంటికి నరదిష్టి తగలకుండా ఉంటుంది. పిల్లలకి ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి, ఆ ఎర్ర నీటితోటి దిష్టి తీయాలి. తీస్తే మంచిది. ఒకవేళ ఇట్లా ఎర్ర నీళ్ళు కాకపోయినా కూడా కళ్ళు ఉప్పు మిరపకాయ కలిపి, లేదా కళ్ళు ఉప్పుతోటి, లేదా కర్పూరంతో దీపంతో తీస్తుంటారు కొంతమంది. ఓన్లీ కల్లుప్పుతోటి ఇట్లా పిల్లలకు కానీ పెద్దలకు కానీ, లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కానీ చేస్తే వాళ్ళకి ఉన్న దిష్టి దోషాలు తొలగి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. అట్లా అని దిష్టి తీసినవి ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదండి. ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. ఎందుకంటే మనకి మంచి జరగాలనుకొని ఎలా పడితే అలా వేస్తే ఎవరన్నా తొక్కితే అది వాళ్ళకి మంచిది కాదు కదండి. అందుకోసం అంటే కొబ్బరికాయతోటి దిష్టి తీసి ఎవరిని తొక్కని దగ్గర తీసుకువెళ్ళి ఇసిరి పడేసి రావాలండి.
ఈరోజు చెయ్యకూడని పనులు ఏమిటి అంటే ఆదివారం కదండి, నాన్ వెజ్ అయితే తినకూడదు. ఎవరిని తిట్టడం కొట్టడం అలాంటివి చేయకోకుండా చక్కగా అమ్మవారిని పూజించుకొని ఏమన్నా మనం చేయగలుగుని అంటే అంటే దిష్టి అవి పోవడానికి చేయాల్సినవి అన్నీ చేసుకోవడము, కుదిరితే ఎవరికైనా సరే లేని వాళ్ళకి భోజనం పెట్టడము, కోళ్ళు కట్ చేసుకోవడము, చినిగిన బట్టలు వేసుకోవడము ఇలాంటివి ఏమీ చేయకూడదు ఫ్రెండ్స్. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆషాఢ అమావాస్య రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఏమి చేయాలి, ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన ఆదివారంతో కూడి వస్తున్న ఆషాఢ అమావాస్య రోజు చేయగలిగింది సాధ్యమైనంత వరకు చేసుకొని మీకున్న దిష్టి దోషాలు అన్నీ తొలగి అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.